తల్లి అనారోగ్యాన్ని సాకుగా చూపించి మరోసారి మధ్యంతర బెయిల్ను పొడిగించుకునేందుకు బోరుగడ్డ అనిల్ చేసిన ప్రయత్నాన్ని హైకోర్టు తిప్పికొట్టింది. చెన్నై నుంచి విమానంలో వచ్చైనా జైలులో వెంటనే లొంగిపోవాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇక పొడిగించేది లేదని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ముందు లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో బోరుగడ్డ కాసేపటి క్రితమే రాజమండ్రి జైల్లో లొంగిపోయాడు. బోరుగడ్డ తరపు న్యాయవాది స్పందిస్తూ పిటిషనర్ ప్రస్తుతం చెన్నైలో ఉన్నారని చెప్పగా విమానంలో వచ్చైనా జైలులో సరెండర్ కావాల్సిందేనని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. అనంతపురం 4వ పట్టణ పోలీసులు నమోదు చేసిన కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ తన తల్లి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ చెన్నై అపో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, తన సహాయం ఆమెకు అవసరమంటూ హైకోర్టుకు మెడికల్ సర్టిఫికేట్ చూపించి ఈ నెల 11 వరకు మధ్యంతర బెయిల్ పొడిగించుకున్నాడు. మధ్యంతర బెయిల్ను మరికొంతకాలం పొడిగించాలని, పిటిషన్పై అత్యవసరంగా విచారణ జరపాలని బోరుగడ్డ తరపు న్యాయవాది హైకోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్ను న్యాయమూర్తి లంచ్ మోషన్గా విచారణకు స్వీకరించారు. పిటిషనర్ తల్లి ఇప్పటికీ చెన్నై ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారని, మధ్యంతర బెయిల్ను మరోసారి పొడిగించాలని కోరారు. దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీనారాయణ తీవ్రంగా స్పందించారు. కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. తల్లి అనారోగ్యాన్ని కారణంగా చూపి పిటిషనర్ మధ్యంతర బెయిల్ పొందారని, గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యుడు పివి రాఘవ శర్మ గత నెల 28న ఇచ్చినట్లు తప్పుడు మెడికల్ సర్టిఫికేట్ సమర్పించి కోర్టును మోసగించి మధ్యంతర బెయిల్ను పొడిగించుకున్నారని వెల్లడించారు. కోర్టు ఆదేశాలతో మెడికల్ సర్టిఫికేట్ వాస్తవికతపై పోలీసులు దర్యాప్తు చేశారని, అది తామిచ్చింది కాదని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయని, హైకోర్టుకు బోరుగడ్డ ఫోర్జరీ సర్టిఫికేట్ సమర్పించినట్లు గుంటూరు ఎస్పీ నివేదిక ఇచ్చారంటూ వివరాలు కోర్టు ముందుంచారు. పైగా చెన్నై అపోలో ఆసుపత్రి రికార్డులను పరిశీలిస్తే పిటిషనర్ తల్లి గత నెల 23నే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు తేలిందన్నారు. తప్పుడు మెడికల్ సర్టిఫికేట్ తో బోరుగడ్డ ఈ నెల 1న హైకోర్టును ఆశ్రయించే నాటికి అతడి తల్లి ఆసుపత్రిలో లేరన్నారు. ఫోర్జరీ సర్టిఫికేట్, తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో అతడిని ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి కోరుతూ అనంతపురం పోలీసులు అనుబంధ పిటిషన్ వేశారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. మధ్యంతర బెయిల్ పొడిగించాలన్న అభ్యర్థనను వ్యతిరేకించారు. వివరాలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి మధ్యంతర బెయిల్ పొడిగించేందుకు నిరాకరించారు. దీంతో చేసేదేమీ లేక బోరుగడ్డ రాజమండ్రి జైల్లో లొంగిపోయాడు.